నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ. జీవో నెంబర్ 30పై వివరణ ఇచ్చిన ఎంపీ కేశినేని చిన్ని 150 గజాల ఫ్లాట్లను రెగ్యులర్ చేయమని సీఎంను అడిగినట్లు స్పష్టం. రైతుల ఇబ్బందులను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసు చాటుతున్న మంత్రి నాదెండ్ల మనోహర్. బాయిల్డ్ రైస్ సేకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. ప్రముఖ పుణ్యక్షేత్రం విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మను ఐటీ శాఖ మంత్రి, టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రికి దేవాదాయ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ ఈవో సీనా నాయక్, పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయంలో లోకేష్ ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం లోకేష్ కు వేద పండితులు ఆశీర్వచనం అందించగా అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని ఆలయ అధికారులు అందజేశారు. లోకేష్ రాకతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా దుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ అభివృద్ధి గురించి అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం కల్పించాలని అధికారులకు తెలిపారు. విజయవాడ గురునానక్ కాలనీలోని ఎంపీ కార్యాలయంలో ఎంపీ కేశినేని చిన్ని కీలక ప్రకటన చేశారు. కొద్ది రోజుల కిందట జరిగిన ఎమ్మెల్యే ఎంపీస్ మీట్ లో జీవో నెంబర్ 30పై జరిగిన కీలక విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ, ముందుగా విజయవాడ నగర వాసులు శుభవార్త తెలియజేశారు. కొద్ది రోజుల కిందట జరిగిన ఎమ్మెల్యే ఎంపీల సమావేశంలో జీవో నెంబర్ 30 ద్వారా 150 గజాల స్థలాన్ని రెగ్యులర్ చేయమని సీఎంను కోరినట్లు తెలిపారు. దీనికి సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందిస్తూ వెంటనే అధికారులకు సూచనలు చేయడం జరిగింది. 3 నెలల్లోని కొండ ప్రాంతాల పోరంబోకు ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న పేద ప్రజలకు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. విజయవాడ నగరవాసులందరికీ నమస్కారాలు. మీకు ఒక శుభవార్త. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎంపీ మీట్ లో మొత్తం అందరం కూడా విజయవాడ నగరవాసులకు ఉన్న జీవో నెంబర్ 30 ద్వారా 150 గజాల స్థలాన్ని రెగ్యులర్ చేయమని వారిని కోరటం, వారు వెంటనే అధికారులకి సూచనలు ఇచ్చి ఇమీడియట్ గా 3 నెలల్లో స్థలాలు రెగ్యులరైజ్ అవ్వాలని వారు చెప్పటం, ఇది నిజంగా శుభవార్త. ముఖ్యంగా కొండ ప్రాంతంలో నివసించే గుణదల, వెస్టర్కాడ్ నియోజకవర్గంలో నివసించే ఎంతోమంది కొండ ప్రాంత వాసులకు ఇది ఒక నిజమైన శుభవార్త. కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని నిరూపించింది. కాబట్టి ఎన్నో ఏళ్లుగా గుణదలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న కొండ ప్రాంత వాసుల్ని ఓటు బ్యాంకుగానే చూసిన రాజకీయ కుటుంబాలు ఉన్నాయి. అంతేకాకుండా రాజకీయ పార్టీలు ఉన్నాయి.
మేము చేతల ప్రభుత్వం అని మా ఎమ్మెల్యేలు నేను ముఖ్యమంత్రి గారు ఈ జీవో నంబర్ 30ని 3 నెలల్లో పూర్తి చేసి ఈ 30,000 కుటుంబాల చిరకాల కోరిక సొంత ఇంటికెళ్ళని నెరవేర్చబోతున్నందుకు మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఇట్లు మీ కేశినేని చిన్ని, విజయవాడ ఎంపీ. అందరికీ ధన్యవాదాలు. రాష్ట్ర రైతుల ఇబ్బందులను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసు చాటుకుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 8 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ సేకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రైతులకు ఊరట లభించిందన్నారు. రబీ సీజన్లో 4,410 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లోనే 94% నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడం చారిత్రాత్మక రికార్డు అని పేర్కొన్నారు. రామవరపాడులోని రైతు భరోసా కేంద్రం మిల్లులను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఎండీ ఎస్ ఢిల్లీరావుతో కలిసి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రబీ సీజన్లో ఇప్పటి వరకు 4,410 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించామని తెలిపారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమమే లక్ష్యంగా పారదర్శకంగా వేగంగా ధాన్యం కొనుగోలు చేపడుతున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈసారి ధాన్యం సేకరణ గణనీయంగా పెరిగిందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో ధాన్యం సేకరణ గణనీయంగా పెరిగిందన్నారు. గత ఏడాది కేవలం 30,000 మెట్రిక్ టన్నులు సేకరించగా ఈ ఏడాది ఇప్పటికే 80,000 మెట్రిక్ టన్నులు సేకరించామని చెప్పారు. అంచనాల కంటే దిగుబడి ఎక్కువగా ఉన్నందున జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి మేరకు ఎన్టీఆర్ జిల్లాకు అదనంగా మరో 30,000 మెట్రిక్ టన్నుల కోటాను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ రబీలో జిల్లా నుంచి మొత్తం 1,10,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించబోతున్నామని చెప్పారు. ధాన్యం కొనుగోలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో రైతాంగానికి నిర్దిష్ట సమయంలో డబ్బులు చెల్లించడమే కాకుండా క్షేత్రస్థాయిలో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అనేక సంస్కరణలు మా పౌర సరఫరా శాఖ నుంచి, అదేవిధంగా జిల్లా యంత్రాంగం నుంచి, మా కార్పొరేషన్ నుంచి ఎల్లప్పుడూ మేము రైతుకి అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యక్రమం చేసుకుంటూనే వచ్చాం. ఊహించని విధంగా ఈ సంవత్సరం సుమారు 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి ఖరీఫ్లోను రబీలోనూ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. దానికి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి కూడా మా అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వారు కూడా కొంచెం కష్టకాలంలో రైతాంగం ఇబ్బంది పడుతున్నారు, బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందంటే మొట్టమొదటిసారి మనకి ఆంధ్రప్రదేశ్కి 2 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసే విధంగా ఒక వెసులుబాటు నిన్ననే మనకి కల్పించారు. మనకి ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పుడే జేసీ గారు కూడా చెప్పారు, గత సంవత్సరంతో పోల్చుకుంటే గత సంవత్సరం మేము 30,000 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరిస్తే ఈ సంవత్సరం ఆల్రెడీ 80,000 మెట్రిక్ టన్నులు ధాన్యం మేము కొనుగోలు చేసాం. అంటే దాదాపు 130-140% గత సంవత్సరంతో పోల్చుకుంటే అదనంగా తీసుకొచ్చాం. సుమారు 7,000 మంది రైతాంగం దగ్గర మేము ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసాం. ఈసారి కూడా అంటే ఈ రబీ మాసంలో కూడా ఇప్పుడు వరకు 4,410 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసాం. 94% ఆ డబ్బు 24 గంటల లోపే రైతు ఖాతాల్లోకి జమ చేసిన ఘనత మా కూటమి ప్రభుత్వానికి. చిన్న చిన్న సమస్యలు స్థానికంగా లారీ విషయంలోనూ, గోతాల క్వాలిటీ విషయంలోనూ రైతాంగం మా దృష్టికి తీసుకొచ్చారు. సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూనే ఉన్నాం. మా డిపార్ట్మెంట్ నుంచి మాత్రం తప్పకుండా సజావుగా ఇప్పటి వరకు 17,46,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మేము రబీలో సేకరించాం. ఇది ఒక రికార్డ్, గతంలో ఎప్పుడు జరగలేదు, ఏ సంవత్సరం పోల్చుకున్నా అట్లా జరగలేదు. ఇంకా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పేరు రాంబాబు అండి, ప్రసాదంపాడు గ్రామం. నేను రైతునండి. ఒడ్డుకోటి మిషన్తో కోపించేసి ఒడ్డుదోలే మిల్లుకి పొద్దున్నే మొత్తం రోజునే డబ్బులు బ్యాంకులో పడినాయండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ సక్రమంగా చేస్తున్నారు. సంచులు ఇవ్వడం కానీ, మార్చరింగ్ కానీ మొత్తం ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. నారాయణ మనోహర్ ఆధ్వర్యంలో ఇబ్బంది ఏమి లేదండి రైతులకి. సకాలంలో సంచులు ఇవ్వడం కానీ, డబ్బులు సకాలంలో వేసేయడం కానీ, ఒడ్డుదోల కానీ సకాలంలో డబ్బులు వేయడం కానీ ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. తడిచినట్టు కొట్టుకుంటున్నారు. అయినా వర్షం ఏమి లేదు కాబట్టి తడిచినట్టు ఏమి లేదు. ఇప్పటి వరకు అయితే అటువంటిది ఇప్పటి వరకు కలగలేదు ఆ ఇబ్బంది. గ్రామంలో రైతునండి. నేను 10 ఎకరాల వ్యవసాయం చేస్తున్నాను. వరి చేను పండించాను. అది కోసినప్పుడు గన్నీళ్ళు అవి సకాలంలో అమర్చారండి. ధాన్యం తేమ శాతం సరిపోయింది, మిల్లులకు తోలాము.
కరెక్ట్గా 24 గంటల్లో అమౌంట్ అనేది అకౌంట్లో జమ చేశారండి. ఈ ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం. ఆకాశవాణి స్థాపితమై 90 సంవత్సరాలు పూర్తి కావస్తున్న శుభ సందర్భంగా విజయవాడ కేంద్రం ఏడాది పొడవునా ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ వేడుకల్లో భాగంగా మే 10వ తేదీన సాయంత్రం 6 గంటలకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో భారీ సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇందులో ప్రసిద్ధ సర్వేపల్లి సిస్టర్స్ గాత్ర కచేరీతో పాటు పసుపులేటి అయ్యప్ప స్వామి బృందం ప్రదర్శించే గరగ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయన్నారు. ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రోగ్రాం హెడ్ దివ్య, ప్రాంతీయ వార్తా విభాగం అధిపతి ఎన్వి రాజు తెలిపారు. విజయవాడలోని ఆకాశవాణి కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గలం సెల్ ద్వారా యువత, విద్యార్థులు, శ్రోతలను ఆకాశవాణి భాగస్వామ్యం చేయనుందని చెప్పారు. ఇప్పటికే విద్యార్థుల కోసం నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలకు ఇదే వేదికపై బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. విజేతలకు ఒకరోజు రేడియో జాకీగా వ్యవహరించే అరుదైన అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రోగ్రాం వెల్లడించింది. ప్రజలు సమయాన్ని సరిచూసుకోవడానికి ఆకాశవాణి సిగ్నేచర్ ట్యూన్ను ఒక ప్రామాణికంగా భావిస్తారని, అది తమకు గర్వకారణమని ఆయన అన్నారు. మే 19వ తేదీ ఉదయం 6:30 గంటలకు రన్ ఫర్ హెల్త్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. గత 90 ఏళ్లలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ, కె విశ్వనాథ్, మారుతీరావు, కొంగర జగ్గయ్య, గాయని సునీత వంటి ఎందరో మహానుభావులను కళాకారులుగా తీర్చిదిద్దిన ఘనత ఆకాశవాణికి ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మే 10వ తేదీన సాయంత్రం 6 గంటలకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో భారీ సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇందులో ప్రసిద్ధ సర్వేపల్లి సిస్టర్స్ గాత్ర కచేరీతో పాటు పసుపులేటి అయ్యప్ప స్వామి బృందం ప్రదర్శించే గరగ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయన్నారు. మీకు తెలుసు, ఈ ఆకాశవాణి అనేది కళాకారులకు నిలయమై, రైతులకు నేస్తమై, శ్రోతలకు శ్రేయోభిలాషిగా, యూత్కి ఫ్రెండ్గా నిలుస్తూ ఉంది. అలాంటి కార్యక్రమాలనే మేము రూపొందిస్తున్నాం. అన్ని విధాల ప్రజలకు చేరువవ్వాలనే ఉద్దేశంతో వారికి ఏవైతే ఉపయోగకరంగా ఉంటాయో ఆ కార్యక్రమాలనే మేము ప్రొడ్యూస్ చేసి బ్రాడ్కాస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు వరకు మీకు ఈ ఆకాశవాణి విజయవాడ అంటే ఒకప్పుడు కాదు, ఇప్పుడు నడుస్తున్నది. ఎంతో శ్రోతలకు శ్రోతల చేత ఎన్నో విధాలుగా మన్ననలు పొందింది. ఎన్నో విధాలుగా ఎంతోమంది ఆర్టిస్టులకి నిలయమైంది. చాలామంది ఆర్టిస్టులు మీకు తెలుసు, చాలామంది ఆర్టిస్టులు అంటే పెద్దవాళ్ళు, బాలమురళీకృష్ణ గారు, వీళ్ళందరూ మన ఆల్ ఇండియా రేడియో స్టేషన్ నుంచే ఎక్కడ చేసినా, ఏ రూపంలో చేసినా, ఏ భాషలో చేసినా మన దగ్గర నుంచే వెళ్ళారు. దర్శకుడు మన సీనియర్ దర్శకుడు కె విశ్వనాథ్ గారితో సహా ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ అని చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నాను. ముందుగా 1936లో మొదటి రేడియో స్టేషన్ అనేది ప్రారంభించడం జరిగింది. ఆ వేడుకకు 90 సంవత్సరాలైన సందర్భంగా మా డైరెక్టర్ జనరల్ శ్రీ రాజీవ్ కుమార్ జైన్ గారి ఆదేశాల మేరకు జూన్ 8, 2025 నుండి ఈ సంవత్సరం జూన్ 8, 2026 వరకు కూడా వివిధ రకాలైన కార్యక్రమాలు అనేది మా స్టేషన్ తరపున నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల మే 10 అంటే వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సంగీత కచేరీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంగీత కచేరీలో అఖండ తాండవం పాటతో ఎంతో ప్రాచుర్యం పొందిన సర్వేపల్లి సిస్టర్స్ వీళ్ళ గాత్ర కచేరీ అనేది ఉంటుంది. అలాగే విజువల్లీ స్టన్నింగ్, చూడడానికి ఎంతో బాగుండే గరగా నృత్యం అనేది పసుపులేటి అయ్యప్ప స్వామి బృందంతో ప్రదర్శింపబడుతుంది. మాది ప్రజా సంస్థ, ప్రభుత్వ సంస్థ, ఇది ప్రజలందరిది కూడా. ఈ వేడుకకి ప్రజలందరూ కూడా ఆహ్వానితులే. ఉర్దూ భాషకు అత్యంత ప్రాధాన్యం కల్పించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు దక్కుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ షిబ్లీ శనివారం నాడు కొండపల్లి హజరత్ సయ్యద్ షాబుకారి ఆస్థానంలో రాష్ట్ర అహేలీ సున్నతుల్ జమాత్ ఆధ్వర్యంలో ఆవో ఉర్దూ సిక్కో కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫారూక్ షిబ్లీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జంపాల సీతారామయ్య, కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉర్దూ లెర్నింగ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఫారూక్ షిబ్లీ మాట్లాడుతూ భాషకు మతంతో సంబంధం లేదని, రాష్ట్ర ద్వితీయ భాష అయిన ఉర్దూను ప్రాచుర్యంలోకి తీసుకురావాలన్న సంకల్పంతో ఆవో ఉర్దూ సీకో కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించి అందరికీ పుస్తకాలను అందజేస్తున్నామని తెలిపారు. ఉర్దూ భాషకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెల్లుతుందని, ప్రత్యేక డిఎస్సి నిర్వహించి ఉర్దూ ఉపాధ్యాయులను నియమించాలని తెలిపారు. అహ్లే సున్నతుల్ జమాత్ కన్వీనర్ అల్తాఫ్ బాబా మాట్లాడుతూ ఉర్దూ ప్రాధాన్యం కల్పించేలా ప్రభుత్వం ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫారూక్ షిబ్లీ చేస్తున్న కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎండి అఫ్సర్, కో ఆప్షన్ సభ్యులు షేక్ మెహబూబ్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఉమామహేశ్వరం, స్థానిక నాయకులు బయ్యా రాము, కొత్తపల్లి ప్రకాష్, కుమ్మరి సీను, ముస్లిం మత పెద్దలు అఫ్సర్ జమా, అర్షదుల్ ఖాద్రీ, ముఫ్తీ హమీద్ రజా, ఇంతికాబ్ తదితరులు పాల్గొన్నారు. మొహసినే ఉర్దూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అమల పొది నుండి, అదేవిధంగా మా గౌరవ మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారి యొక్క సూచనల మేరకు, అదేవిధంగా మన పెద్దలు శ్రీ అహ్మద్ షరీఫ్ గారి యొక్క సలహాల మేరకు ఈ రోజున ఈ కార్యక్రమానికి జయప్రదంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడాను అందరికన్నా ముందు ఒక లిటరరీ కమిటీ, ఇన్ని 50 సంవత్సరాల చరిత్రలో ఎవరు కూడాను ఉర్దూ భాష కోసము ఒక లిటరరీ కమిటీ అనేది ఎస్టాబ్లిష్ చేసింది లేదు. అందరికన్నా ముందు ఒక లిటరరీ కమిటీ ఎస్టాబ్లిష్ చేసి దాని తర్వాత ఈ యొక్క ఫస్ట్ పుస్తకం అంటే ఈ 50 సంవత్సరాల చరిత్రలో ఉర్దూ భాషాభివృద్ధి కోసము ఎంతమంది ఏ రకంగా పాటుపడ్డారనేది ఇది అదొక్కటే నిదర్శనం. ఈ రోజున ఈ పుస్తకానికి ఆ ఉర్దూ సీఖే అన్న పుస్తకం తీసుకొచ్చి దాదాపు 25,000 కాపీలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ, రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఏంటంటే ఒక సమ్మర్ క్యాంప్, అంటే ఇది కేవలము ఒక భాష అనేది ఒక వర్గానికో లేకపోతే ఒక మతానికి చెందినది ఏమాత్రం కూడాను కాదు, ఇది అన్నిటికీ కూడాను అందరికి కూడాను చెందుతుంది అని చెప్పేసి సమ్మర్ క్యాంప్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్ ప్రతి ఒక్కరిని కూడాను ఉర్దూ భాష నేర్చుకోవచ్చు అని చెప్పేసి అనేక చోట్ల దాదాపు 200 పైగా సెంటర్లలో ఈ రోజున ఉర్దూ అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపున నుంచి ఈ సమ్మర్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజున మైలవరం నియోజకవర్గంలో మన గౌరవ శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారి యొక్క సహకారంతో ఈ రోజున ఇక్కడ కొండపల్లి షాబుఖారీ బాబా దర్గా ఆస్థానంలో మన పెద్దలు అల్తాఫ్ రజా గారి యొక్క సహకారంతో ఇక్కడ ఒక ఘనంగా ఒక కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఎవరైతే పిల్లలు ఉర్దూ భాష నేర్చుకుంటున్నారో వాళ్ళందరికీ కూడాను పిలిచి ఇక్కడ ఒక కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉర్దూ భాష గుర్తింపు తెచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సంతోషకరమైనటువంటి విషయం. ముందు చూపున్నటువంటి, ఎందుకంటే అనుభవజ్ఞులు ఎక్కడో అభివృద్ధి అక్కడే అన్నారు. అభివృద్ధి చెందాలంటే అనుభవం కావాలి. ఆ అనుభవంతో కూడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఉర్దూ భాషకు గుర్తింపు రావాలంటే ఎవరిని ఎన్నుకోవాలని పార్టీ సభ్యత్వం తీసుకోకపోయినా కూడా పార్టీకి సానుభూతిపరుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఎన్నుకొని రాష్ట్రానికి ఉర్దూ భాష బాధ్యతలు అప్పచెప్పారు. దీనికి వారికి పూర్తిగా ధన్యవాదాలు అహ్లే సున్నత్ వల్ జమాత్ తరఫున తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే లోగోలో ఉర్దూ భాష ఉంటుందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే లోగో ఉందో, ఏదైతే గవర్నమెంట్ లోగో ఉంటుందో ఆ లోగోలో ఇంగ్లీష్, ఉర్దూ
తో పాటు ఉర్దూ భాష కూడా పెడతారని ఆశిస్తున్నాం. అది కూడా ఉర్దూ అకాడమీ చైర్మన్గా ఉన్నటువంటి ఫారూక్ షుబ్లీ గారి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తారని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అదేవిధంగా ఎన్ఎండి ఫారూక్ గారు మైనార్టీ మంత్రివర్యులకు, అట్లాగే వెనకుండి పూర్తిగా నడుపుతున్నటువంటి సింహం టీడీ జనార్దన్ గారికి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆహార స్వయం సమృద్ధి సాధనలో ప్రకృతి వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. పరిమిత వనరులతోనే ఇతర దేశాలు మిద్దె తోటల ద్వారా గణనీయమైన దిగుబడులు సాధిస్తున్నాయని, మన రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను సమర్థంగా వినియోగిస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విజయవాడ వంటి పట్టణ ప్రాంతాల్లో నైట్ ఫుడ్ కోర్టుల ద్వారా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్న ఉత్పత్తులను విక్రయించేందుకు విజయవాడలోని ఎస్ఎల్వి గ్రీన్ విల్లాస్ లో ప్రారంభించిన మొబైల్ వెహికల్ ను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆహార స్వయం సమృద్ధి సాధనలో ప్రకృతి వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. విజయవాడ వంటి పట్టణ ప్రాంతాల్లో నైట్ ఫుడ్ కోర్టుల ద్వారా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ప్రతిపాదనను మంత్రి ప్రస్తావించారు. ఇటువంటి వినూత్న కార్యక్రమాల ద్వారా రైతులకు భరోసా కలగడమే కాకుండా ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందుతుందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రస్తావించిన మంత్రి ప్రతి ఒక్కరూ సహజ సాగు వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న ఇటువంటి సానుకూల మార్పులు రాష్ట్ర ప్రగతికి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈరోజు వ్యవసాయ శాఖ తరపున ప్రకృతి వ్యవసాయాన్ని ఈరోజు ఎంకరేజ్ చేసే విధంగా మన విజయవాడ కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఇక్కడ ఇలాంటి అంటే విల్లాస్ దగ్గరికి కానీ డోర్ స్టెప్స్ దగ్గరికి ఆర్గానిక్ ఫార్మింగ్ని విత్ అకౌంటబిలిటీ అంటే ట్రేసబిలిటీతో సైతం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ ఫార్మింగ్ వచ్చింది, అది నిజంగా ఆర్గానిక్ ఫార్మింగా కాదా అని చెప్పుకోవడానికి ఏ రైతు నుంచి అయితే పండించారో ఆ ట్రేసబిలిటీని కూడా ఒకసారి తీసుకురామా ట్రేసబిలిటీని కూడా ఒకసారి మనకు చూపిస్తూ ఒక అకౌంటబిలిటీని క్రియేట్ చేయడం నిజంగా ఇది చాలా ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఈ రోజుల్లోనే మ్యాక్సిమమ్ రైతుల దగ్గర నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ట్రేసబిలిటీ, ఇది కనుక క్యూఆర్ కోడ్ని మనం కనుక స్కాన్ చేయగలిగితే ఇది ఏ రైతు పండించాడో ఆ రైతు యూజ్ చేసిన నేచురల్ ఫార్మింగ్లో యూజ్ చేసినవన్నీ కూడా మనం చూసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇలాంటివన్నిటినీ కూడా ఈరోజు డోర్ స్టెప్స్ దగ్గరికి పంపించి ప్రకృతి వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఈరోజు చాలామంది రైతులు ఇంతకుముందు మనం టార్గెట్ తక్కువ ఉన్న ఇప్పుడు టార్గెట్ చాలా ఎక్కువ పెట్టుకుని దగ్గర 11 లక్షల హెక్టార్లలోని రైతులందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళందరినీ కూడా కూరగాయలు పండించడం అని కానీ వాళ్ళు వరి పండించడం అని కానీ ఇవన్నీ కూడా నేచురల్ ఫార్మింగ్లోకి తీసుకొచ్చే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇది ఒక మంచి పరిణామం కింద భావించాలి. దీనికి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా పూర్తిగా ఉండటం అన్నది ఇంకొక మనకి ఏడాది ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది ఇక్కడ విల్లాస్లో ఉన్న వాళ్ళు కానీ అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు కానీ మేము టెర్రస్ గార్డెన్ని కూడా మేము పెంచుకుందాం అనుకుంటున్నాం, మాకు కూడా సలహాలు ఇవ్వండి అంటే ఆల్రెడీ ఇప్పటికే గవర్నమెంట్ టెర్రస్ గార్డెన్ని కొంచెం సపోర్ట్ చేయడానికి టెర్రస్ గార్డెన్కి సంబంధించి వాళ్ళకి ఏదైతే న్యాచురల్ కావాలో కెమికల్స్ కాదవి ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన ఆ రసాయనాలు కావాలో అవన్నీ కూడా ఎస్హెచ్జి గ్రూప్స్ ద్వారా తయారు చేయించి వాళ్ళకి పంపిస్తున్నారు. సో ఇక్కడ బోత్ బెనిఫిట్స్ ఏంటంటే ఒక పక్క ఎస్హెచ్జి గ్రూప్ వాళ్ళకి కూడా వాళ్ళకి ఒక ఉపాధి కలిగించినట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం టెర్రస్ గార్డెన్ ఏదైతే ఉందో ఆ ఇంట్లో వాళ్ళు ఒక మంచి ఫుడ్ క్రియేట్ చేసుకోవడానికి వాళ్ళగా పండించుకోవడానికి వ్యవసాయం మీద ఒక ఇంట్రెస్ట్ కలగడానికి కూడా. సుదీక్షణ ఫౌండేషన్ చేస్తున్న సుదీర్ఘకాల సేవలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ కొనియాడారు. రోడ్డు ప్రమాదాల్లో కాళ్లు కోల్పోయిన వారికి, పుట్టుకతో నడవలేని స్థితిలో ఉన్న వారికి అండగా నిలవడమే లక్ష్యంగా సుదీక్షణ ఫౌండేషన్ సేవలందించడం మానవతా విలువలకు నిదర్శనమని పేర్కొన్నారు. సంస్థ ద్వారా మహిళలకు ఉచిత టైలరింగ్, నిరుద్యోగ యువతకు కంప్యూటర్ శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం సంస్థ సేవాభావానికి నిదర్శనమన్నారు.
శనివారం ఎంబీవీకే భవన్లో సుదీక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ కారణాలతో కాళ్ళు చేతులు కోల్పోయిన వారికి ఉచితంగా ప్రకృతి అవయవాల అమెరికా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పాల్గొని మాట్లాడుతూ చిగురుపాటి విమల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సుదీక్షణ ఫౌండేషన్ అనేక సామాజిక హితకరమైన కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. ముఖ్యంగా వివిధ కారణాలతో కాళ్ళు చేతులు కోల్పోయిన వారికి కృత్రిమ అవయవాలను దానం చేస్తున్నారన్నారు. ఫౌండేషన్ నిర్వాహకురాలు చిగురుపాటి విమల మాట్లాడుతూ గత 19 ఏళ్లుగా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కేవలం కాళ్ల పంపిణీనే కాకుండా అడవి నక్కల్లోని కమ్యూనిటీ సెంటర్ ద్వారా మహిళలకు ఉచిత టైలరింగ్, నిరుద్యోగ యువతకు కంప్యూటర్ శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నామని వివరించారు. విజయవాడలో శనివారం నిర్వహించిన 37వ శిబిరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 90 మంది బాధితులకు ఉచితంగా కృత్రిమ కాళ్ళు, క్యాలిఫర్లను పంపిణీ చేశారు. ఒక తల్లి తన జీవితంలో ఎదురైన కష్టాన్ని ఆ కష్టాన్ని సేవగా మార్చుకొని తను పడిన కష్టాన్ని ఇంకే తల్లిదండ్రులు కూడా అనుభవించకూడదు. ఏదైతే ఒక రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో తన కొడుకుని పోగొట్టుకున్నారో, ట్రీట్మెంట్ డిలే అవ్వటం వల్ల కానివ్వండి, లేకపోతే రోడ్ మీద ఎవరు పట్టించుకోవటం వల్ల ఈ కష్టం అనేది జరిగింది. ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల జరిగింది కాబట్టి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయటం, సుదీక్షణ ఆ బాబు పేరుతో ఒక ఫౌండేషన్ పెట్టి సుదీక్షణ ఫౌండేషన్ అని 19 ఏళ్ళగా కూడా అవేర్నెస్ క్రియేట్ చేయటం రోడ్ సేఫ్టీ మీద. అలాగే కోర్టులో కూడా పిల్ వేశారు. యాక్సిడెంట్ కేసెస్ని తీసుకెళ్ళినప్పుడు హాస్పిటల్కి చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు, అది చేయకూడదు, ట్రీట్మెంట్ చేయాలని చెప్పి పిల్ వేసి అది కూడా గెలవటం జరిగింది. సో ఆ భాగంగా ఈ ఫౌండేషన్ క్రియేట్ చేసి హెల్త్ అవేర్నెస్, అలాగే కాళ్ళు చేతులు పోయిన వాళ్ళు యాక్సిడెంట్ వల్ల కానివ్వండి, లేకపోతే డయాబెటీస్ వల్ల కానివ్వండి, వీళ్ళందరికీ కూడా అదొక అంగవైకల్యం అనేది తెలియకుండా వాళ్ళ జీవితం నార్మల్గా ఉండాలని చెప్పి కృత్రిమ కాళ్ళు కానీ చేతులు కానీ ఇవన్నీ ఫౌండేషన్ వారు 19 సంవత్సరాలుగా అంగవైకల్యం కలిగిన వారికి ఈ ఆర్టిఫిషియల్ చేతులు కానీ కాళ్ళు కానీ ఇస్తామన్నారు. తన కుటుంబంలో జరిగిన ఒక యాక్సిడెంట్ వల్ల ఆవిడ ఆ జ్ఞాపకార్థం ఈ సంస్థను పెట్టి ఒక ఆర్థిక స్తోమత పెద్దగా లేకపోయినా కూడా ఉన్నంతలో పేదవారికి యాక్సిడెంట్ బలైపోయిన వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో, వాళ్ళ జీవితాల్లో వెలుగులను నింపాలనే ఉద్దేశంతో ఇవాళ రోజున మరి 19 సంవత్సరాలుగా ఈ సేవ చేస్తున్నటువంటి విమల గారికి హృదయపూర్వకంగా మా అభినందన తెలియపరుస్తున్నాం. ఇవాళ దానం చేయాలంటే కావాల్సిన డబ్బు కాదు, దానం చేసే మనసు కావాలి. ఆ మనసు కలిగినటువంటి విమలమ్మ గారు మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని పెట్టి ఇప్పటికే ఆవిడ 5,000 మందికి కాళ్ళు లేని వారికి కాళ్ళు కానీ, చేతులు లేని వారికి చేతులు కానీ, ఇవన్నీ కూడా ఆవిడ మరి సహాయం ద్వారా వీళ్ళందరూ కూడా జీవితాల్లో వెలుగులు నింపుతూ ఉంది. ఇక్కడికి వచ్చేదంతా కూడా పేదవారు, నిరుపేదలు, ఏమాత్రం ఆర్థిక స్తోమత లేని వాళ్ళకే ఈ సహాయం అంతా ఉంది. ఆర్గనైజేషన్ని 1-2 సంవత్సరాల తర్వాత ఇది ఎలా నడపాలని ఆలోచించే రోజుల్లో తన బిడ్డ ద్వారా తనకు ఎదురైన కష్టం ప్రతి ఒక్కళ్ళని బిడ్డలుగానే భావించి అందరికీ ఎవరికి ఇటువంటి కష్టం రాకూడదు, అందరినీ నా బిడ్డల్లాగే భావించి చూసుకోవాలని విమలమ్మ గారి ఆశయం ద్వారా ఈరోజు సుదీక్షణ ఫౌండేషన్ 19 సంవత్సరాలు తను నిర్విరామంగా నడపడం, ఈరోజు 90 మందికి ఆర్టిఫిషియల్ లిమ్స్ అందించడం, ఇది మా అందరికీ ఇన్స్పిరేషన్ అండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళం ఒక కష్టం వస్తే అక్కడే ఆగిపోకుండా ఆ కష్టం ద్వారా కొంతమందికి వెలుగులు నింపాలనే ఇన్స్పిరేషన్ స్ఫూర్తి మా అందరికి అందించారు. అదేవిధంగా ఈరోజు వాళ్ళకి కేవలం కృత్రిమ కాలును అందించలేదండి, వాళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని తిరిగిచ్చారు.
ఇక్కడ చూస్తే మనం చిన్న పిల్లలు 5 ఏళ్ల బాబుతోటి సహా 10 ఏళ్ల పిల్లలు, 20 ఏళ్ల పిల్లలు, 90 ఏళ్ల వాళ్ళందరికీ కూడా ఎవరి ఏజ్కి తగ్గట్టు వాళ్ళకి, ఎవరి కాలు అవసరానికి తగ్గట్టు వాళ్ళకి అందరికీ కూడా అందించారు. ఆ చిన్న పిల్లాడిని చూస్తే ఈరోజు నడుస్తున్నప్పుడు తనలో ఆనందం కానివ్వండి, ఇవన్నీ చూస్తే. నేను సుదీక్షణ్ ఫౌండేషన్ అనేటువంటి ఒక సేవా సంస్థని 19 సంవత్సరాల నుంచి నేను నిర్వహిస్తున్నాను. ప్రధానంగా నా ధ్యేయం యూత్ని రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడాలనేటువంటిది ఒక కాన్సెప్ట్తో నేను ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. చేసి ఎక్కువ కాలేజెస్, హై స్కూల్స్లో నేను ట్రాన్స్పోర్టు, పోలీసు వారి సహకారంతో, వారి పార్టిసిపేషన్తో నేను ఎక్కువ యూత్కి అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. అది చేస్తూ ఉండగా నాకు ఈ యాక్సిడెంట్స్లో కాళ్ళు పోయినటువంటి అనేక మంది మంచాలకు పరిమితమైనటువంటి వాళ్ళు నాకు కనిపించారు. వీళ్ళకు కూడా మనం ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఈ 2007లోనే ఈ ప్రోగ్రాం అప్పుడు కృష్ణా జిల్లా కలెక్టర్ నవీన్ మిట్టల్ గారి ద్వారాగా నేను ప్రారంభించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సంవత్సరానికి 2 సార్లు క్యాంపులు నిర్వహించి ఒక్కొక్క క్యాంపులోని 100 మందికి ఇస్తున్నాము. మధ్యలోని ఈ యొక్క చదువుకునేటువంటి పిల్లలు, ఇంజనీరింగ్ పిల్లలు, మెడికల్ పిల్లలు, మరి ఇంకా ఇక్కడ డిగ్రీ ఒకరని కాదు చెప్పలేము, ఈ బైక్ యాక్సిడెంట్లో కాళ్ళు పోయి వాళ్ళ నా దగ్గరికి వస్తుంటే ఈ రోబోటిక్ లెగ్స్ అని అత్యంత కాస్ట్లీ లెగ్స్ ఉన్నాయి. అవి వాళ్ళకి నేను ఎన్ఆర్ఐ దాతల సహకారంతో నేను వాళ్ళకి కాళ్ళు వేపిస్తున్నాను. ఇది ఈవేళ మాది 37వ క్యాంప్ ఇది. సో మేడం గారిని కలిసినప్పుడు ఆవిడ చేసే కార్యక్రమాల్లో మేము కూడా పాల్గొని నంబర్ ఆఫ్ 5 క్యాంప్స్ కండక్ట్ చేసి పేషెంట్స్కి గ్లాసెస్, మెడిసిన్స్ అక్కడ అందజేసి సర్జరీ అవసరమైన వాళ్ళకి అమరావతి ఐ హాస్పిటల్కి తీసుకొచ్చి ఆపరేషన్స్ చేస్తున్నాము. ఈ 2 ఇయర్స్లో ఆల్మోస్ట్ ఒక 300 to 500 సర్జరీస్ ఐ సర్జరీస్ ఫ్రీగా అందించగలిగామండి. వైఎస్ జగన్ హయాంలో 17 మెడికల్ కళాశాలలను తీసుకొస్తే ఇప్పుడు వాటిని కూడా ప్రైవేటీకరించే దిశగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఒక్కో సీటు 3 కోట్లకు చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ పాఠశాలలను గతంలో నారాయణ సంస్థలకు అప్పగించారని, చంద్రబాబు తన లాభం కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలోని ఎంబీవీకే భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ జరిగిన ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఒక్కో సీటు 3 కోట్లకు చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ హయాంలో 17 మెడికల్ కళాశాలలను తీసుకువస్తే ఇప్పుడు వాటిని కూడా ప్రైవేటీకరించే దిశగా అడుగులు వేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ పాఠశాలలను గతంలో నారాయణ సంస్థలకు అప్పగించారని గుర్తు చేశారు. చంద్రబాబు తన లాభం కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ అప్పటికే 5 మెడికల్ కళాశాలలు ప్రభుత్వ రంగంలో ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. అయితే మిగిలిన 10 కళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వమే పూర్తి స్థాయిలో నిధులు వెచ్చించి మెడికల్ కళాశాలలకు అనుగుణంగా 300 పడకల ఆసుపత్రిని నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవాళ 1923 నుంచి జగన్ గారు చెప్తారు, 1923 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే విడిపోయినటువంటి ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ఈ 13 పాత జిల్లాల యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 11 మాత్రమే. 11 మెడికల్ కాలేజీలు అయితే మరొకటి ఉంది కదా 12 అంటే అది వెంకటేశ్వర స్వామిది, అది మంద కాదు, అది భక్తులు డబ్బులతో నడిచేటువంటి కాలేజీ వెంకటేశ్వర శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ అది. సో దేవుడిది ఒకటైతే ప్రజలై 11 మెడికల్ కాలేజీలు. మరి మిగతా మెడికల్ కాలేజీలు లేవా అంటే మిగతా మెడికల్ కాలేజీల కింద లెక్క చూడరా అంటే ఉన్నాయి. అవన్నీ డబ్బు ఉన్నోళ్ళే వ్యాపారం కోసం చదువుని అమ్మేటువంటి, చదువుని వ్యాపారంగా మలుచుకుని పెట్టుబడి పెట్టినటువంటి ధనికులచే స్థాపించబడినటువంటి అది ఒక వ్యాపార సంస్థ. అది దాన్ని మనం ప్రజాస్తి కింద లెక్క పెట్టాకి లేదా ప్రజల కోసం డాక్టర్లను తయారు చేస్తుందనేది మనం నమ్మలేని పరిస్థితి. ఎందుకంటే దానిలో కొంత శాతం మాత్రమే తక్కువ ఫీజులకి లేదా ప్రభుత్వంచే గుర్తించబడినటువంటి ఎగ్జామ్లో పాస్ అయినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి సీట్లు తక్కువ మాత్రమే ఉంటాయి. మిగతా అన్నీ కూడా ఇప్పుడు 3 కోట్లకో ఎంతకో వెళ్ళిపోయినట్టుంది మార్కెట్ రేటు. మరి 3 కోట్ల రూపాయలు
పెట్టి చదివించేటువంటి చదువుని కొనేటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారు ఈ రాష్ట్రంలో? మనకి దురదృష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలా దాపురించిందయ్యా అంటే ఎన్టీ రామారావు గారి ఆలోచనల నుంచి దాపురించింది. అంటే ఎన్టీ రామారావు ఏం చేశాడంటే పాపం ఆయన పైన ఉన్నాడు కదా అంటే మరి ఇట్లాంటి వాడిని అల్లుడిని కాకుండా ఇంకెవరికన్నా ఇచ్చి ఉంటే కనుక మంచి అల్లుడు వచ్చాడేమో కదా. ఈ చంద్రబాబు నాయుడు గారికి పిల్లల్ని ఇవ్వాలని ఆయన ఆలోచన చేయబట్టి దేశానికే ఆదర్శంగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం భూ యాజమాన్య వ్యవస్థను మరింత పారదర్శకంగా రైతుల శ్రేయస్సు లక్ష్యంగా తీర్చిదిద్దుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానం అనుసంధానంతో పట్టాదారు పుస్తకాలను రాజముద్రతో అందిస్తోందని తెలిపారు. భూ సంబంధ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు, గ్రామాలను భూ వివాదరహితంగా మార్చేందుకు ఈ పాస్ పుస్తకాలు దోహదం చేస్తాయని చెప్పారు. శనివారం ఏకొండూరు మండలం మాధవరంలో జరిగిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా, తిరువూరు శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పాల్గొన్నారు. 702 మంది స్థానిక లబ్ధిదారులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు సరికొత్త పట్టాదారు పుస్తకాలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. శాటిలైట్ టెక్నాలజీ, జియో కోడ్స్ అనుసంధానంతో రాజముద్రతో సరికొత్త పట్టాదారు పుస్తకాలను అందిస్తున్నట్లు తెలిపారు. భద్రతా ఫీచర్లతో ఈ పుస్తకాలు రూపొందించినట్లు, భూ సంబంధ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు, గ్రామాలను భూ వివాదరహితంగా మార్చేందుకు ఈ పాస్ పుస్తకాలు దోహదం చేస్తాయని, హద్దులను మార్చేయడం వంటి మోసాలు కుదరవని స్పష్టం చేశారు. QR కోడ్ స్కానింగ్ ద్వారా భూమికి సంబంధించిన వివరాలను కంప్యూటర్లో, మొబైల్లో చూసుకోవచ్చని కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి ఎంతో చక్కగా అరేంజ్మెంట్ చేసి ఇక్కడ ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఆదేశాల మేరకు సరే రావాలి ముఖ్యమంత్రి వర్యులు. సరే విజిట్స్ కొంచెం ఓవర్లాప్ అవ్వడం వల్ల ఈరోజు ఈ గౌరవ ముఖ్యమంత్రి వర్యుల సభని గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా నిర్వహించడానికి ఇక్కడ గ్రామ సభ నోటీస్ ఇవ్వడం జరిగింది కాబట్టి కొనసాగిస్తూ ఉన్నాము. ఈ సభలో ముఖ్యంగా ఉద్దేశం మీ భూమి మీ హక్కు. ఇది జిల్లాలో ఉన్న అన్ని గ్రామాల్లో రీసర్వే జరిగిన తర్వాత 13 నోటీసు పబ్లిష్ అయిన తర్వాత పట్టాదారు పాస్బుక్ వచ్చిన తర్వాత ఆ పట్టాదారు పాస్బుక్ని ప్రాపర్గా వెరిఫై చేసి దాంట్లో మార్పులు చేర్పులని జాగ్రత్తగా జరిగాయా అని రైతుకి చూపించి, రైతు దాన్ని చూసి సంతృష్టి చెందాక ఆయన బయోమెట్రిక్ అథెంటికేషన్ అంటే ఈకేవైసీతో పట్టాదారు పాస్బుక్ని పంపిణీ చేయడం జరుగుతుంది. అదే ఈరోజు ఈ గ్రామంలో జరుగుతూ ఉంది. ఈస్ట్ మాధవరంలో మొత్తానికి 702 పట్టాదారు పాస్బుక్లు ఉన్నాయి. సో అంతమంది రైతులకి ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. అందరివి ఆ పేరు కానీ లేదా ఏదైనా ఎక్స్టెంట్ కానీ మొబైల్ నెంబర్ తేడా వస్తే అవి కూడా ఇప్పటికీ వెరిఫై చేసుకుని రెక్టిఫై చేయించి ఈరోజు పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాము. ఇది ఒక మంచి కార్యక్రమం. ద్వారా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. మా తిరువూరు నియోజకవర్గంలో దాదాపు 4 మండలాల్లో చాలా ప్రైవేటు భూములు రకరకాల కారణాల వల్ల 22A ఉన్నాయి సార్. వాటిని వీలైనంత త్వరగా 22A నుండి విముక్తి చేసి రైతులకి వాళ్ళ భూమి మీద వాళ్ళకి పూర్తి స్థాయి హక్కులు కలిగిస్తారని సందర్భంగా తెలియజేస్తూ, అలాగే మా నియోజకవర్గంలో SC, ST, BC అలాగే అన్ని కులాల్లో ఉన్న పేదలకి ఇళ్ల స్థలాలు వీలైనంత త్వరగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాలని కోరుకుంటూ, ఈ మాధవరంతో పాటు ఏకొండూరు మండలంలో చుట్టుపక్కల ఇటీవల సంవత్సరాల్లో వస్తున్న మార్పుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతాన్ని కూడా ఒక హార్టికల్చరల్ హబ్గా తయారు చేయమని. రాష్ట్రంలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యారంగంలో సమూల సంస్కరణలను చేపట్టాలని ఏపీ ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు డాక్టర్ ప్రసన్న, APCLC అధ్యక్షులు పి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఉన్నత విద్యకు బడ్జెట్ కేటాయింపులను గణనీయంగా పెంచాలని, వెనుకబడిన వర్గాలు మరియు మైనార్టీల కోసం ప్రత్యేక ఎడ్యుకేషన్ బడ్జెట్ ఫ్రేమ్వర్క్ తీసుకురావాలని కోరారు. విద్యా సంస్థల్లో సమానత్వం, పారదర్శకతను కాపాడేందుకు అందరూ కలిసికట్టుగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు రాష్ట్రంలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యారంగంలో సమూల సంస్కరణలను చేపట్టాలని డిమాండ్ చేస్తూ స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ శాఖ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఏపీ ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు డాక్టర్ ప్రసన్న, APCLC అధ్యక్షులు పి శ్రీనివాస్ మరియు అమీర్
ఫహాద్ మాట్లాడారు. ఉన్నత విద్యకు బడ్జెట్ కేటాయింపులను గణనీయంగా పెంచాలని, వెనుకబడిన వర్గాలు మరియు మైనార్టీల కోసం ప్రత్యేక ఎడ్యుకేషన్ బడ్జెట్ ఫ్రేమ్వర్క్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని యూజీసీ కొత్త మార్గదర్శకాల వల్ల కలిగే నష్టాలను మరియు విద్యా రంగంలోని సవాళ్లను విశ్లేషించారు. విద్యా సంస్థల్లో సమానత్వం, పారదర్శకతను కాపాడేందుకు అందరూ కలిసికట్టుగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు. అకాడమిక్లో చాలా లోపాలు ఉన్నాయని నీతి ఆయోగ్ గారు నిన్న కూడా కమిటీలో ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని విద్యా వ్యవస్థ ఎలా ఉంది ఏంటనేది ఒక 2 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్రైవేట్ స్కూల్స్, ప్రభుత్వ బడులు, ఈ రెండింటి మధ్య వ్యత్యాసంలో ప్రభుత్వ బడులు అనేది ఆటోమేటిక్గా పాఠశాలలే కానీ కళాశాలలే కానీ తగ్గుతూ వస్తున్నాయి. మరి ఈ విధంగా తగ్గటం మూలాన గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య ప్రజలకి, విద్యార్థులకు అందాల్సిన విద్యనే దూరం అవుతుంది. కార్పొరేట్ వ్యవస్థ అనేది ఎక్కువైపోతుంది. దీనికి ప్రజలకి ప్రభుత్వ బడులు ఎందుకు తగ్గుతున్నాయి అంటే వసతులు సరిగ్గా లేవని, ఫెసిలిటీస్ లేవు, స్కిల్స్ లేవని అన్న క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నది ప్రభుత్వ బడుల్లోనే కదా. విద్యా వ్యవస్థ బాగుండాలి అంటే ప్రభుత్వ బడులే బాగుండాలి కదా. మరి దాని మీద ప్రభుత్వం కూడా ఖర్చు అనేది ఎక్కువగా చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మన దేశం 4.6 జీడిపి లెవెల్స్ ప్రకారమే మాత్రమే ఖర్చు చేస్తుంది. ఇతర కంట్రీస్ అయితే 5.6, 5.4 కంట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నాయి విద్యా వ్యవస్థ మీద. అదేవిధంగా 2019లో ఫ్రీ రెగ్యులరీ మానిటరీ కమిషనర్ అని ఒక జస్టిస్తో వేశారండి. ఆ కమిటీ మూలాన చాలా ఉపయోగాలు ఉన్నాయి. అయితే కేంద్రం అనేది ప్రవేశపెట్టిందో అట్లానే స్టేట్ ఎడ్యుకేషన్ బడ్జెట్ కూడా సపరేట్గా అసెంబ్లీలో అనేది ప్రవేశపెట్టాలనేది కూడా మాది ఒక అపీలు. అదే కాకుండా జస్టిస్ రంగనాథ్ మిశ్రా గారి ఏదైతే కమిషన్ ఉందో ఆ కమిషన్ ఏదైతే నివేదికలు ఇచ్చిందో దాన్ని కూడా గవర్నమెంట్ అనేది ఇంప్లిమెంట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మన రాజ్యాంగంలో ఆర్టికల్ 14 నుంచి 21 వరకు కూడా మొత్తం కూడా ఈ ఈక్వాలిటీ, సమానత్వం గురించి చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అయితే ఈ సమానత్వం అనేది మన రాజ్యాంగంలో ఉన్న తర్వాత ఈరోజు మళ్ళీ వివక్షత మీద చట్టాలు ఎందుకు అనే ప్రశ్న వస్తూ ఉంది. ఎందువలనంటే 70 సంవత్సరాలైనా కూడా రాజ్యాంగంలో ఉన్న ఈ సమానత్వంలో సమానమైన అవకాశాలు, ఉపాధి అవకాశాలు, లేకపోతే ఉద్యోగ అవకాశాలు అన్నీ సమానంగా ఉండాలి. దాంట్లో ఎక్కడ కూడా వివక్షత ఉండకూడదు అని. అంటే అది కులం ప్రకారం కానీ, మతం ప్రకారం కానీ, వర్ణం కానీ, లేకపోతే వాళ్ళు పుట్టిన ప్రదేశం, ప్రాంతం, ఇలాగా దీంతో తేడాలు చూపించకుండా వివక్ష లేకుండా అందరూ సమానంగా ఉండాలని, ఆ సమానంగా అవకాశాలు ఉన్నప్పుడే మొత్తం కూడా ఈ ధనిక పేదరికం లేకపోతే అంతరాలు ఇవి వ్యత్యాసాలు లేకుండా ఉంటాయని చెప్పేసి ఉద్దేశంతో వాటిని ఏర్పడటం జరిగింది. అయితే ఈరోజు చూస్తే ఇంతకుముందు మనకి మొదట్లో కుల వివక్షత ఉండేది కాబట్టి ఆ కుల వివక్షతకు సంబంధించి అనేక చట్టాలు వచ్చినాయి. దానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ యాక్ట్ కానీ, సివిల్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ, ఇట్లా కొన్ని చట్టాలన్నీ కూడా ఈ కుల వివక్షత మీద వచ్చినాయి. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏపీ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం 500 మంది పేద ముస్లిం విద్యార్థులను ఉచితంగా ఇంటర్మీడియట్ ఏ కార్పొరేట్ కళాశాలల్లోనైనా చదివించే విధంగా నిర్ణయం తీసుకోవడం గొప్ప పరిణామమని టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఫతావుల్లా అన్నారు. విద్యకు పేదరికం అడ్డు కాకూడదనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన అని, దాన్ని అక్షరాలా పాటించే దిశగా వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆచరణలోకి తీసుకొచ్చారని తెలిపారు. విజయవాడ ఎంపీ శివనాథ్ కార్యాలయంలో టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఫతావుల్లా నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం 500 మంది పేద ముస్లిం విద్యార్థులను ఉచితంగా ఇంటర్మీడియట్ ఏ కార్పొరేట్ కళాశాలలోనైనా చదివించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు తీసుకోవడం ఇప్పటికే ప్రారంభమయ్యాయని, ఈ నెల 12న ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ అని విద్యార్థులకు తెలియజేశారు. ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా ప్రధాన కేంద్రాల్లో టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నారని, ఈ టెస్ట్లో పాస్ అయిన వారికి ఉచిత ఇంటర్మీడియట్ విద్య అందించనున్నట్లు తెలియజేశారు. వైసీపీ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ పై తప్పుడు వ్యాఖ్యలు చేయడం మానేసి అభివృద్ధి వైపుకు రాష్ట్రాన్ని నడిపించే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనా విధానాన్ని చూసి నేర్చుకోవాలని సూచించారు. మనం భారతదేశంలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో కూడా అనేక రాజకీయ పార్టీలు, అనేక ప్రభుత్వాలు ముస్లింల కోసం మేము అనేక పథకాలు తెస్తున్నాం, ముస్లింల కోసం మనం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పుకోవటం మనం చూసాం. అలాగే
ప్రతి ఒక్కరూ, ప్రతి రాజకీయ నాయకులు, ప్రతి పార్టీ వారు ఏం చెప్తారంటే ముస్లింలకు విద్య కావాలి, విద్యలో వెనుకబడిన వర్గాల్లో ఎక్కువ శాతం వెనుకబడిన వర్గాల్లో ముస్లిం వర్గం కూడా ఉంది, కాబట్టి ముస్లింల అభివృద్ధి జరగాలంటే విద్యారంగంలో ముస్లింలు ముందుకు రావాలి అని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఇదే మాట చెప్తుంది. కానీ ఎవరు కూడా ముస్లింల విద్యపై ఎవరు ఇటువైపు చూడలేదు. మన రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం ముస్లింల కోసం మనం ఏం చేయాలి, ముస్లింలు అభివృద్ధి చెందాలంటే మొట్టమొదటిది విద్యారంగంలో ముస్లింలు అభివృద్ధి చెందాలి అని ఆలోచించి ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు మనం ఇంకొక మాట కూడా మాట్లాడాలి. వక్ఫ్ బోర్డు చైర్మన్లు ఆంధ్ర రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి కానీ ఆంధ్ర రాష్ట్రానికి కానీ అనేక వక్ఫ్ బోర్డు చైర్మన్లు వచ్చారు, రావటం వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడటం, చెప్పటం, వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఈసారి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి నియమించిన వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి మదిలో ఒక కొత్త ఆలోచన వచ్చింది. మనం ఎంతవరకు వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడుతున్నాం, వక్ఫ్ బోర్డు ఆస్తులు కబ్జా కాకుండా జరగాలని చూస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్, ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ. జీవో నెంబర్ 30పై వివరణ ఇచ్చిన ఎంపీ కేశినేని చిన్ని, 150 గజాల ఫ్లాట్లను రెగ్యులర్ చేయమని సీఎంను అడిగినట్లు స్పష్టం. రైతుల ఇబ్బందులను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసు చాటుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్, వైల్డ్ రైస్ సేకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.